ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. సార్ మీ పేరెంట్ సార్? నాగబాబు అండి. నాగబాబు. ఏం చేస్తుంటారు సార్? ఈ టైల్స్ షాప్ ఉంది, కన్స్ట్రక్షన్ చేస్తాం సార్. సార్ ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు చాలా వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎక్స్పెషల్గా అయితే మాత్రం ఇక్కడ వెస్ట్లో ఎవరో అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్. అంటే ఒక పక్క మన ఆడేరి ఆనంద్ గారు, గణబాబు గారు ఇద్దరు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ ఇక్కడ వెస్ట్లో? ఆనంద్ కుమార్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు సార్? ఆయన స్వతహాగా సేవా తత్పరుడు. కష్టం అంటే అందరికీ పేదలకు సాయం చేస్తాడు. చాలామందికి పెన్షన్ కూడా రాకపోతే ఆయనే సొంతంగా ఇస్తున్నాడని చెప్పి తెలిసింది. అలాగే మాకు తెలిసింది ఈ ఏరియాలో కాపు కళ్యాణ మండపం ఆగిపోతే 2 లక్షల గ్రాంట్ ఇచ్చాడు ఆయన. 2 కోట్లు గ్రాంట్ ఇప్పించారు. దానికి ముందు అందాక వర్క్ చేసుకోండి, తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పేసి 50 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆయన. అలాగే ఒకటే కాదు, అలాగా చాలా చేసుకొచ్చారు. ఇక్కడ ఏపీఎస్సీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దేవస్థానం వాళ్ళతో మాట్లాడి, సుబ్బారెడ్డి గారితో మాట్లాడి సైట్ ఒకటి ఇప్పించి అక్కడ కూడా ఈ సొంత నిధులు 20 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ 3 కోట్లు శాంక్షన్ చేయించారు. అంటే ఇలాగా ఒకటి కాదు, చెప్పుకుపోతే చాలా మంచి పనులు చేసుకెళ్తున్నారు. దానివల్ల ఈయన మాకు తెలిసింది, మేము పేపర్లో అది చూస్తుంటాం, పబ్లిక్లో కూడా టాక్ చూస్తుంటాం. ఈయన వచ్చిన 18 నెలల్లో కూడా దాదాపు 225 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మొన్న టిట్కేలు ఇచ్చినప్పుడు కానీ అన్నీ కూడా ఈయన సొంత ఖర్చులు. వాళ్ళ పేదలకు అసలు పూజా సామాన్లు కూడా అన్నీ ఈయనే, వాళ్ళ భోజనాల వసతి కూడా ఈయన చూసి సొంతంగా చేస్తున్నాడు. అంటే ప్రజలకు ఏంటంటే కావాల్సింది ఏంటంటే వ్యక్తిగతంగా, పరోక్షంగా అన్ని రకాలుగా కూడా ఆయన సహాయపడుతున్నాడు. ఆయన వస్తే ఇంకా అభివృద్ధి బాగుంటుంది అని మాలాంటి వాళ్ళకి నమ్మకం. ఇప్పుడు గడిచిన మాకున్న ఎమ్మెల్యే ఉన్నారంటే ఆయన ఉన్నారనే విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయిపోయింది. కరోనాలో కూడా ఎవరు ఎక్కడున్నారో ఏంటో కూడా ఇచ్చారు. యాక్చువల్లీ జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి కరోనాలో బాగా ఆదుకున్నారు. అప్పటికి మాకు ఇక్కడ సమన్వయకర్త కింద మల్ల విజయప్రసాద్ గారు ఉన్నారు. అప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేశారు, పార్టీ పరంగా కూడా చేశారు. సో ఏంటంటే మాకు ఆడారి ఆనంద్ కుమార్ గారు అయితే అందరికీ కూడా బాగుంటుంది అనేది, ఇప్పుడు చిన్న సరిగ్గా పెద్ద అందరూ పబ్లిక్ టాక్ అందరూ కూడా మాట్లాడుకునేది ఆనంద్ కుమార్ గారు మంచి వ్యక్తి. మామూలుగా కూడా ఏంటంటే వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉంది. ఆడారి తులసిరామ గారికి విశాఖ డైరీ మొదటి నుంచి మంచి పేరు ఉంది చుట్టుపక్కల గ్రామాల్లోని. దాని మీద ఎక్కువ ఇది ఉంది. గణబాబు గారి మీద ఏంటంటే ఆయన మీద ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలలు అయ్యింది. ఎవరికి ఆయన ఉన్నారని ఎవరికి కనిపించలేదు, తెలియలేదు. దానివల్ల ఏంటంటే ప్రజల్లో స్థానికుడైనా సరే కొద్దిగా అసహనం పెరిగింది. ఆయన స్థానికుడు కాకపోయినా ఇప్పుడు స్థానికుడి కన్నా ఎక్కువగా కేర్ తీసుకొని ప్రజల్లో నాకు ఈ కష్టం వచ్చిందని అంటే టక్మని వెంటనే ఆయన ప్రభుత్వ పరంగా అవ్వచ్చు, లేదంటే సొంత నిధులు అవ్వచ్చు, వెంటనే ఏదైనా సహాయం చేస్తున్నాడు. అది పబ్లిక్లోకి ఎక్కువ దూసుకెళ్తుంది. అలాగా మీలోట ఆ మాట ఈ మాట పబ్లిక్లో బాగా ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు నాలాటోడి తెలిసింది కూడా అదే. పేపర్లో చూస్తుంటాం, బయటోడు కూడా 10 మంది మాట్లాడుకుంటే అది అలా స్ప్రెడ్ అవుతుంది. ఆ విధంగా ఏంటంటే ఆనంద్ కుమార్ గారికి మంచి ఫేవర్గా ఉన్నారు. ఎలక్షన్ ర్యాలీలు కూడా చూస్తున్నాం, జనం కూడా స్వచ్ఛందంగా విపరీతమైన జనం ఆయన వెంటబడి తిరుగుతున్నారు. సో ఆయన గెలుస్తారు అని అందరూ భావిస్తున్నాం. అది బాగా కూడా ఎన్నికల్లోకి వెళ్తున్నాము, ఈసారి విజయం మాదే అని చెప్పేసి ఈ ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఉన్నాయి కదా, ఈ పార్టీలు కానీ పొత్తులతో వెళ్తాం, మేమే గెలుస్తామని చెప్పేసి అన్నం జరుగుతుంది. అంటే ఆ వేవ్స్కి ఎలా ఉన్నాయి ఈ వెస్ట్లో చూస్తుంటే? మాకైతే ఇప్పుడు ఆ ప్రభావం అయితే ఏం లేదండి, పొత్తులతో ప్రభావం ఏం లేదు. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒకరు నెమ్మదిగా డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకంటే పాసల ప్రసాద్ ఇక్కడ యాంటీ అవ్వడం, టికెట్ రాలేదని, ఆయన ఇప్పుడేమో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానంటాం. ఇలాంటి కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆయన కమ్యూనిటీ పరంగా ఏంటంటే కొద్దిగా క్యాడర్ ఉంది ఆయనకి కమ్యూనిటీ పరంగా. అలాగా కొన్ని మైనస్లు ఉన్నాయండి. ఇవన్నీ ఆనంద్ గారికి కలిసి వస్తాయి, ప్లస్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆయనకి ఇవన్నీ ఉపయోగపడతాయండి ఆనంద్ గారికి. బాబాయ్, ప్రజెంట్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ప్రజెంట్ ఉన్న వైసీపీ గవర్నమెంట్ పరిపాలనకి ఎలా అనిపిస్తుంది మీకు? చూశారు కదా వైసీపీ పరిపాలనకి, చంద్రబాబు పరిపాలనకి పబ్లిక్కి అందరికీ తెలుసు, ప్రజలకే తెలుసు. పేదవాడు ఎవడు ఇప్పుడు లాభం పొందారు, గత ప్రభుత్వంలో ఎవరో ఎలా చేశారనేది పబ్లిక్ ఆటోమేటిక్ టాక్. ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరైనా లబ్ధి ఎవరు పొందారో పబ్లిక్, పేదవాడికి ఎవరైనా న్యాయం జరిగిందో ఏ ప్రభుత్వంలో నుంచి ప్రతి పేదవాడు చెప్తాడు మనకి.
ప్రతి పేదవాడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ మైనార్టీలు అందరికీ 136 కులాలు ఉన్నాయని ఇప్పుడు దాకా ఎవరికైనా తెలుసా? చైర్మన్ 69 వేసి 136 కులాలకి చైర్మన్ వేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదే. ఏ సీఎం 14 సంవత్సరాలు చంద్రబాబు చేసినాడు ఇప్పుడైనా ఇన్ని కులాలు ఉన్నాయని ఎవరికైనా తెలిసాడు పబ్లిక్కి? చైర్మన్ వేసి వాటికి డైరెక్టర్లు వేసి వాళ్ళకి నెలకు 15,000 ఇచ్చేసి మనకు చేసింది ఒక మన జగన్ గారే. చంద్రబాబు నాయుడు టైంలో ఎవరు లబ్ధి పొందలేదు. మన చంద్రబాబు నాయుడు టైంలో అందరూ ప్రతిదీ 600 హామీలు ఇచ్చాడు. అందులో హామీలు లేదు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకి మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా మహిళలకు మాఫీ అవ్వలేదు. చేశాడా? చేయలేదు. అలాగే అన్నీ పాల వడ్డీ రుణాలు మా ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో వచ్చాయి. అందరికీ ప్రతి పేదవాడికి న్యాయం జరిగింది. ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు కూడా 6 లక్షలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. అంటే ఏపీ ఎలక్షన్స్ అని ఒక ఎత్తు అయితే వెస్ట్లో ఎలక్షన్స్ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు మంచి పోటాపోటీగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మరో పక్కేమో గణబాబు గారు కూడా పోటీ చేస్తున్నారు. సో వెస్ట్లో నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఒక వెస్ట్లో ఓటర్గా మీరేమనుకుంటున్నారు? ఆనంద్ కుమార్ గారు గెలుస్తారని ఎందుకు చెప్తారు. అనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్ని ప్రభుత్వం నేను ఇంచుమించు 8 ఎమ్మెల్యేలు ఎలక్షన్ చూశాను. 40 సంవత్సరాలు అప్పుడు ఎలక్షన్ చూశాను. ఏ ప్రభుత్వం ఎలా చేసింది, ఏ నాయకుడు ఎలా చేశారు, ఆనందలాగా ఇప్పుడు ఎవరు చేయలేదు నాకు తెలిసింది. ఎందుకంటే జోబీలో రూపాయి ఇచ్చే వ్యక్తి ఆనంద్. ఏ వ్యక్తి ఇవ్వలేదు. మా కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు, టీడీపీ వాళ్ళు ఇవ్వలేదు. ఈ వ్యక్తి వచ్చినాక 10 రూపాయలు ఎవరికైనా బాగోలేదు అనుకో, 20 లక్షలు అయ్యింది అనుకో, 10 లక్షలు అవి ఉన్న మా దగ్గర ఉంది 10 లక్షలు ఇచ్చే వ్యక్తి ఎవరున్నారు ఇప్పుడు సిటీ మొత్తం మీద, మొత్తం స్టేట్ మొత్తం మీద నాకు తెలుసుండే ఎవరున్నారు? ఆ వ్యక్తి అలా సాయం చేసినోడికి ఎందుకు ఓటేయరు, ఎందుకు రారు, ఎందుకు జనాలు గెలిపించరు అనేది మా కాన్సెప్ట్. అంటే ఒక పక్క పొత్తులతో ఎన్నికల బరిలోకి వెళ్తున్నాము. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన మొత్తం ఎన్నికల బరిలోకి వెళ్తున్నాం. వైసీపీ సింగిల్గా వస్తుంది, ఈసారి విజయం మాదే అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు కదా. సో ఇక్కడ ఆర్ఆర్ ఆనంద్ కుమార్ ఎలాంటి అభివృద్ధి చేశారండి? ఇక్కడ ఏంటి తక్కువ టైంలో అతను 14 నెలలు అయ్యింది ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గం. 250 కోట్లు నిధులు ఇచ్చారు. అంటే 14 నెలలకే 250 కోట్లు నిధులు ఇస్తే 5 సంవత్సరాలకు ఎన్ని కోట్లు అభివృద్ధి చేస్తారో అనేది అర్థమైపోద్ది ఆ పబ్లిక్కి. ప్రతి వార్డుకి ఇంచుమించు 10-15 కోట్లు ఇతను వచ్చిన తర్వాత వచ్చింది. ఇంతకుముందు జరగలేదు. అది మేము చెప్తాం. కాకపోతే ఆనంద్ గారు 14 నెలల్లో 250 కోట్లు సీఎం గారు అన్ని నిధులు తెచ్చుకొని డెవలప్ చేశారని గొప్ప. అది అంత ఏది ఇంపార్టెంట్ అయితే అదే చేశారు. గతంలో ఇంకా లక్ష్మీనారాయణ నుంచి కుమార్ కళ్యాణం నుంచి హైవే రోడ్డు కూడా అది కూడా ఒక 40 కోట్లతోటి ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదు. అది 40-50 సంవత్సరాలు గతంలో ఉన్న ప్రాబ్లం, అది సమస్య. ఆ సమస్య కూడా తీరిపోయింది. ఇతనే దగ్గరుండి సీఎం దగ్గర జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఇంపార్టెంట్ పబ్లిక్కి కనెక్టింగ్ రోడ్డుకి వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని గ్రహించి స్వయంగా వెళ్ళి ఓకే చేయించి వచ్చిన వ్యక్తి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు. అలాంటి వ్యక్తికి ఇప్పతే పనికిమాల వాళ్ళు అందుకే ఎందుకు వేస్తారు? పనికిమాల కాబట్టి అలా ఏదో మాట్లాడినా పింఛని కూడా ఇంకా ముసలి ఇబ్బంది పెట్టడం అంతే. ఎంత దారుణం అది! ఇలాంటి ఎండలోనే ఆ ముసలి తీసుకొని వెళ్ళగలరా? అది తప్పే కదా. అది తప్పు కదా. పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. ఇంకా వాళ్ళకి ఎలాటోళ్ళు ఎంత కింద మీద వేసినా ఇలాంటి ఎన్ని ప్రభుత్వాలతో వాళ్ళు లింక్ పెట్టుకున్నా గెలిచేది ఇక్కడ ఆనంద్ కుమారే. బాబాయ్, ఇప్పుడు వెస్ట్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. వెస్ట్లో ఇప్పుడు ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు, మరో పక్కేమో గణబాబు గారు ఎన్నికల బరిలో నిల్చుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ముందు గణబాబు విషయం కాబట్టి ఈసారి కొత్తగా ఆనంద్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం. ఆయన ముందు నుంచి పార్టీ రాకపోయినా ముందు నుంచి చెప్పించి ఆయన ప్రజలకు అందరికీ అందుబాటులోనే అందరికీ మంచి సహాయకాలు చేస్తాను. ఆయన వస్తే ఇంకా బాగా చేస్తారు కాబట్టి ఆనంద్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అది అభివృద్ధి అంటే ప్రజలకి అభివృద్ధి అనేది అధికారులు లేరు కదా. అధికారులు అభివృద్ధి ఎక్కువ చేస్తారు. ఉన్నంతలో ఇప్పుడు ఆయన పద్ధతిలో ప్రజలందరికీ మంచి చేస్తున్నారు. ఆయన హెల్ప్గా అన్ని రకాలుగా కూడా ఆయన మంచి చేస్తున్నారు. అధికారులు ఉంటే ఇంకా మీరు బాగా చేయడం బాగుంటుంది కదా. గవర్నమెంట్ ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా చేయడం బాగుంటుంది. అది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, ప్రజలు భారంగా మారింది అని చెప్పి అన్నారు కదా. ఈ రకంగా చూసుకున్నా అంటే ఈ ప్లేస్లో ఆర్ఆర్ ఆనంద్ కష్టం అంటే ధరలు అంటే అందరూ పెంచుతారు. ఈ ప్రభుత్వం కాదు, ప్రతి ప్రభుత్వం పెడుతుంటే వస్తుంటాయి. ఈ మంచి అని కాదు, మళ్ళీ దాన్ని బట్టి ఆ టైం అంటే అవుతుంటాయి.
అది పచ్చంగా వైసీపీ అని మనం అనకూడదు. రేపు ఆలోచించి అలా అంటారు కదా, అది పెద్ద క్వశ్చన్ కాదు. దాన్ని ఎప్పుడు వస్తుంటే పోతుంటాయి. పొత్తులతో పార్టీలన్నీ ఎన్నికల బరిలోకి వెళ్తుంటే ఒక పక్క వైసీపీ పార్టీ సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగుతుంది. మరి అలా చూసుకున్నా సరే ఈసారి పొత్తులది విజయం అని అంటున్నాయి కాబట్టి ఏం చేసినా ఇక్కడ ఆనంద్ గారికి ఇక్కడ బాగుంది కాబట్టి పొత్తు సమస్య ఏం కాదు. ఆయన మొత్తం కంపల్సరీ నెగ్గుతారు. ఆయన నెగ్గుతారు. ఆయన బాగుంది ఆయనకి సపోర్ట్. మొత్తం అంతా బాగా చేస్తారు. ఆయనకి ప్రజల సహకారం కూడా ఎక్కువ సపోర్ట్ ఉంది ఆయనకి. ఆయన ముందు నుంచి ప్రజలు ఉన్నారు కాబట్టి ఇవాళ కాకుండా ముందు ఉన్నారు. ఆయన ఇప్పుడు నుంచి ఆయన చేస్తున్నారు. దాని గురించి ఆయన ఎక్కువ గెలిచే అవకాశం ఉన్నాయి. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.